అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి రానున్న లోక్సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ సీట్లు గెలవకపోతే తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే లోక్సభ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తుందట కాంగ్రెస్. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక అధికారిక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నప్పటికీ రాబోయే లోక్సభ ఎన్నికలపై ఓ కన్నేసి ఉంచింది కాంగ్రెస్ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ కొట్టిన ఊపు కారణంగా ఎంపీ అభ్యర్థుల కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ ఏర్పడింది. అందుకే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీలో ఎవరికి వాళ్లు లాబియింగ్ మొదలుపెట్టారు. రానున్న ఎన్నికలలో పార్టీ గౌరవప్రదమైన సీట్లు గెలవకపోతే మొదటికే మోసం వస్తుందని భావించిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా నుంచే భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అంటూ అలర్ట్ అయింది. నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణాలు, పార్టీ బలాబలాలు, గెలుపు అవకాశాలని లోతుగా పరిశీలిస్తూ సీరియస్గా రంగంలోకి దిగింది. పార్టీ బలాబలాలు, గెలుపు అవకాశాలని లోతుగా పరిశీలిస్తూ సీరియస్గా రంగంలోకి దిగింది సునీల్ కనుగోలు అండ్ హిజ్ టీమ్. మరోవైపు నుంచి మంత్రుల రివ్యూలు చేస్తున్న సునీల్ కనుగోలు చేయించిన సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందట. మరి ఎవరి కిస్మత్ ఎంత గట్టిగా ఉన్నట్టు? ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన వరంగల్ రేసులో అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాట సాంబయ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ అవకాశం చేజారిన అద్దంకి దయాకర్కే వరంగల్ టికెట్ వరించే ఛాన్స్ ఉంది. కానీ ఎస్సీగా ఉన్న శోభన్ కుమార్ కూడా వరంగల్ కాంగ్రెస్ టికెట్ కోసం గట్టి పోటీ ఇస్తున్నారు. మరో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నాగర్ కర్నూల్. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేష్ పోటీ పడుతున్నారు. మహబూబాబాద్ టికెట్ కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆశిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ కాశీరాం నాయక్ సైతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక తెలంగాణలోకెల్లా హాట్ సీట్ ఖమ్మం. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త వి రాజేంద్ర ప్రసాద్, మంత్రి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్, ఇలా ఖమ్మం టికెట్ కోసం పెద్ద క్యూనే ఉంది. అటు ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని రిక్వెస్ట్ పంపింది టీపీసీసీ. మేడం కనుక ఓకే చెబితే ఖమ్మం కహానీయే పూర్తిగా మారిపోవడం పక్కా. హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఫిరోజ్ ఖాన్, హజారుద్దీన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే మజ్లిస్కి చెక్ పెట్టేందుకు పాత బస్తీలో పలుకుబడి ఉన్న ఎంబీటీతో పొత్తు పెట్టుకుని హైదరాబాద్ సీటు వదులుకునే ఆలోచనలో కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ. కరీంనగర్ టికెట్ను మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మహిళా నేత నేరెళ్ల శారద ఆశిస్తున్నారు. నిజామాబాద్ టికెట్ కోసం ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజు పోటీలో ఉన్నారు. మెదక్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి ప్రయత్నిస్తున్నారు. జహీరాబాద్ టికెట్ మాజీ ఎంపీ సురేష్ షట్కర్కు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. అటు నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ట్రై చేస్తూనే ఉన్నారు. మల్కాజ్గిరి టికెట్ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మేడ్చల్ టికెట్ చేజారిన హరివర్ధన్ రెడ్డి ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచేందుకు చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. చేవెళ్ల టికెట్ బీఆర్ఎస్కి చెందిన ఒక మాజీ మంత్రికి రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. అది వర్కౌట్ కాని పక్షంలో బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డిని చేవెళ్ల సీటు వరించే ఛాన్స్ ఉంది. మహబూబ్ నగర్ నుంచి ఫార్మా కంపెనీ అధినేత జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి కుమారుడు ఆదిత్యారెడ్డి పోటీలో ఉన్నారు. నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డికి లేదా ఆయన కుమారుడికి టికెట్ ఖరారైనట్టు ప్రచారం జరుగుతుంది. భువనగిరి టికెట్ కోసం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబీకులు కూడా భువనగిరి రేసులో ఉన్నారు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళుంటే అధిష్టానం కూడా కసరత్తును వేగవంతం చేస్తుంది. మంగళవారం సాయంత్రం గాంధీభవన్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థుల ఎంపికపై లోతుగా సమాలోచనలు జరిపారు. డీసీసీల నుంచి వచ్చిన సిఫార్సు లేఖల్ని పరిశీలించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లపై సీరియస్గా ఫోకస్ చేసింది. జగ్గారెడ్డిని ఈసారి లోక్సభ బరిలో దించే అవకాశాలున్నాయి. భువనగిరి సీటు విషయంలో రేవంత్, కోమటిరెడ్డి సన్నిహితుల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఆశావహుల సంఖ్య పెరగడంతో వడబోసి షాట్లు ఇచ్చేసి హైకమాండ్కు పంపాలని డిసైడ్ అయింది ఎన్నికల కమిటీ. దీంతో ఢిల్లీ నుంచి మరో 2-3 రోజుల్లో ఫైనల్ లిస్ట్ రావచ్చన్నది అంచనా.